పార్టీ వస్తే ఇంకా బాగుంటది అనుకుంటున్నారు? ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈసారి కూడా అయినా గెలిపిస్తాడు అయితే జగన్ వస్తాడని ఉంది మాకు. జగన్ వస్తాడని ఉంది. జగన్ కావాలంటావు? వస్తారనుకుంటున్నాం. వస్తారు కూడా. ఏం చంద్రబాబు చంద్రబాబు రాడు, ఎందుకని ఇక్కడ రాడు. పై మాటలు మాకు తెలియదు. అభివృద్ధి ఏమైనా జరిగిందా సార్? అభివృద్ధి జరిగిందండి. ఏమేమి జరిగింది సార్? రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ప్రజలకు ఉన్న మౌలిక సదుపాయాలు కానీ అవి కూడా బాగా జరిగాయి. సార్ నమస్తే సార్. మీ పేరు? నా పేరు రామచంద్రరావు కరిమేరక, మాది ఉండి గ్రామం. నేను రాజకీయంగా నేను చేసేది వ్యవసాయం. రాజకీయంగా మీరు ఎదిరిగినా నేను చెప్పగలను. మీరు అడుగుతారా లేదా నేను మాట్లాడమంటారా? చెప్పండి సార్. అదే ఏ పార్టీ వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ఆయన ఎలక్షన్ ముందు 2019 ఎన్నికల ముందు ఆయన వాగ్దానాలు చేశారు. మేనిఫెస్టోలో ఎన్నో ప్రకటించారు. ఆయన ప్రకటించకపోయినా కూడా ఎన్నో పథకాలు చేశారు. ఇక ప్రకటించి నవరత్నాలైన మహిళలకు ఒంటరి మహిళ పెన్షన్లు ఇచ్చిన, చేయూత పథకం ఇచ్చిన, కాపు నేస్తం ఇచ్చిన, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు 18,000 750 ఇచ్చారు. అలాగే రైతులకు కూడా మాకు రైతు భరోసా పడుతుంది. అలాగే వ్యవసాయంలో అక్టోబర్లో వర్షాల వల్ల నష్టపోతే నవంబర్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. ఆయన ఎన్నో పథకాలు ఇస్తూ ప్రజలు అన్ని వర్గాలకు కూడా ప్రతి ఇంట్లో కూడా ఆయన ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా 2, 3, 4 పథకాలు కూడా తీసుకున్నాం. మేమందరం కూడా లబ్ధి పొందుతున్నాం. నేను కూడా లబ్ధి పొందాను రైతుగాను. కనుక మాకు వైఎస్ఆర్ పార్టీ మరలా రావాలని కోరుకుంటున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు టైంలో 2014 వచ్చినప్పుడు రైతు రుణమాఫీ అన్నారు ఆయన అని. మా ఉండి వచ్చినప్పుడు కూడా మీరు బంగారం పెట్టకండి, ఇడిపించకండి, నేను అధికారంలోకి రాగానే మీకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. చేసింది ఆయన ఏమి నిలబెట్టుకోలేకపోయారు. రుణ విమోచన పత్రాన్ని ఒక పత్రం ఒకటి ఇచ్చి 3 సార్లు ఇచ్చారు. 1,50,000 రూపాయలకి 90,000 ఇచ్చారు. 60,000 లాస్ట్ని 4-5 విడతలు కూడా ఆయన ఇవ్వలేదు మా రైతాంగానికి. ఇలాగా ఆయన చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. కనుక ఆయన మేము తర్వాత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మేము పూర్తిగా సపోర్ట్ చేసాం. మేమే కాదు, మ్యాక్సిమం ప్రజలందరూ సహకరించారు. దానివల్ల ఆయన అత్యధిక మెజారిటీ వచ్చారు. మరలా ఆయనే రావాలని మేము కోరుకున్నాం. ఈ ఇతర పార్టీలు చేసే విధానాలు మాకు కూడా నచ్చట్లేదు. వే ఆఫ్ ట్యాగింగ్ అసలు నచ్చట్లేదు. ఓటు అడిగే విధానం ఉంటుంది తప్ప పరుషంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, అదే ఇంకో రకంగా మాట్లాడడం, రకరకాలుగా ఏదో మేము అధికారంలోకి వస్తే చర్మూలు చేస్తాను, తూలులు చేస్తానని చట్ట క్రిమినల్ చర్యలుగా మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యంలో ఎవరికి కుదరదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఉంటాయి, చట్టం ఉంటుంది. ఎవరైనా సరే, ఏ స్థాయిలో మనిషి అయినా సరే చట్టాన్ని గౌరవించుకుంటూ వెళ్ళాలి. చట్టానికి ఎవరు అతిథులు గారు, భారత ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, మంత్రులు కాదు, ఎవరో కాదు. ఎందుకంటే అవి ఇందులో సరే ఇప్పుడు ఈరోజు ప్రభుత్వాలు పరిపాలిస్తున్న గత ముఖ్యమంత్రులు, ప్రజెంట్ ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అది మనంతా గమనిస్తున్నాం. కనుక ప్రజాస్వామ్యంలో ఎవరో గొప్ప కాదు. ప్రజలకి ఆయన వాళ్ళు ఎక్కడ మీటింగ్లు పెట్టినా పెద్ద వీళ్ళంతా తెలుగుదేశం అనండి, జనసేన అనండి, మేము ప్రజల్ని ఇచ్చేస్తామని అంటున్నారు తప్ప అతను చర్మూలు చేస్తాను, ఇతను కొడతాను, అతన్ని చేస్తానంటున్నారు తప్ప మేము అధికారంలోకి రావడానికి ఈ పథకాలు ఇలాగైతే మేము చేస్తాం, ఈ రకంగా మేము చేస్తామని చేసి ప్రజలకు భరోసా ఇవ్వాలి తప్ప అయినా వాళ్ళు చెప్తే నమ్మరు ప్రజలు. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ యొక్క అతని హావభావాలు, వేషభాషాలు అన్ని చూస్తూనే ఉన్నాం. అది ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. అటువంటి వాళ్ళు రాజకీయాల్లో పనిచేయరు. కనుక అన్నయ్య కూడా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా రావాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీకే మేము మద్దతు తెలియపరుస్తున్నాం. అదే సార్, వైఎస్ఆర్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు? అనుకుంటాం అంటే మొన్న నాకు ఆపరేషన్ అయింది, ఆరోగ్యశ్రీలో చేయించుకున్నాం. ఆయన ద్వారాగే మరి మాకు అయింది. ఇంకేం మంచి జరగలేదు? ఇంకేం మంచి అంటే నాకు పొలం ఉంది, దాని మీద రావు నాకు. లేని వాళ్ళకి అందరికీ వచ్చినాయి. బాగానే ఉంది, బాగానే చేశారు. IPL కూడా బాగా బాగా చేస్తారు. అంటే డబ్బులు పంచుతున్నారు కానీ అభివృద్ధి ఏం లేదని మాట్లాడుతున్నారు కదా సార్. డబ్బులు ఎవరికి ఇస్తాడు ఆయన? డబ్బులు ఎవరు కూడా ఆయన అంటే అభిమానం మీద అందరూ చేస్తున్నారు. బాగుంది. మీ రాష్ట్రం సుభిక్షంగా ఉందా ఆయన వల్ల? మీ రాష్ట్రం సుభిక్షంగా ఉందా?
అదే సార్ సుభిక్షంగా లేదు, శ్రీలంకన్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఆయనకే బంగారులో చేస్తున్నాడు, ఎవరు లేబర్కి అందరికి బాగా చూస్తున్నాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి, బాగానే చూస్తున్నాడు, అంత బాగానే ఉంది. ఈసారి కూడా ఆయన వస్తే బాగుంటుంది అంటారు. చెప్పు ఈసారి జగన్ కావాలా నీకు చంద్రబాబు కావాలా? జగన్ కావాలా? ఎందుకని జగన్ కావాలి? ఏ పథకాలు ఇస్తున్నాడుగా, పథకాలు ఇస్తే పథకాలు అంటే పింఛన్ ఇస్తున్నాడు, ఇంటింటి తెచ్చి అవుతారు మనం. మేమంటే ఆడిస్తున్నాడు, ఆడాడు పరిపాలన బాగుందంటున్నా. పింఛన్ అదే ఆడవాళ్ళు 18,000 వేస్తున్నాడు, అవతల అమ్మఒడి వేస్తున్నాడు, దాని మీద బాగుంటది. ఆయన చంద్రబాబు కూడా వస్తే మంచి ఇస్తా ఉంటుండే కదా. ఇంకా ఏముండే ఏం చేస్తాడు మనకి ఏం తెలుసు. మీకు పింఛన్ కూడా ఎక్కువ వస్తుంది, వస్తుందా? 4,000 ఇస్తా ఉంటుండు, ఏమంటుండవు. ఈడెవడా జగన్ గడ ఎవడా, జగన్ గడ ఎవడా అన్నా ఎవడా నువ్వు చెప్పు. ఇస్తాడని మేము వేస్తున్నాం అడిగి. అది ఈసారి కూడా అయినా గెలిపిస్తాడు. అయితే జగన్ వస్తాడని ఉంది మాకు, జగన్ వస్తాడని ఉంది. జగన్ కావాలంటావు? వస్తారనుకుంటున్నాం, వస్తారు కూడా. ఏం చంద్రబాబు చంద్రబాబు రాడు, ఎందుకని ఇక్కడ రాడు, పై మాటలు మాకు తెలియదు. అది మరి ఆయన ఈసారి ఇంకా బాగా డెవలప్ చేస్తాడు కదా చంద్రబాబు. ఇది చేయొచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళయ, ఎవరి అభిప్రాయం వాళ్ళయ, మన అభిప్రాయం అందా వాళ్ళ అభిప్రాయం అయింది. కానీ అన్నిసార్లు గెలిపించారు కదా, గత 14 సంవత్సరాలు ఆయన పాలించాడు కదా. పాలించేళ్ళండి, పాలించలేదు అంటలేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళదా, మన అభిప్రాయం వాళ్ళ ఉందా, ఉన్న వాళ్ళ అభిప్రాయం మనకు తెలియదు. మీ అభిప్రాయం మొత్తం వైసీపీ అంతే. ఏమేమి చేసిండు జగన్ మీకు మంచి? మాకేం చేయలేదు, జగన్ ఎందుకు చేయలేదు, పింఛన్ ఇచ్చాడు, మళ్ళీ 45 ఏళ్ళు డబ్బులు ఇచ్చాడు, మళ్ళీ పిల్లలకు డబ్బులు ఇచ్చాడు, ఇవన్నీ మాకు ఇచ్చాడుగా. ఇంకా చేయడం పైసలు ఇస్తే చాలా, ఇంకా డెవలప్ ఏమదా? డెవలప్ చేస్తాడు అయినా మళ్ళీ ఈసారి వస్తే. అది సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు మల్లికార్జున. మీ నియోజకవర్గం ఉండి. ఇక్కడ అభివృద్ధి ఏమైనా జరిగిందా సార్? అభివృద్ధి జరిగిందండి. ఏమేమి జరిగింది సార్? రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ప్రజలకు ఉన్న మౌలిక సదుపాయాలు కానీ అవి కూడా బాగా జరిగాయి. గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రతిదీ కూడా బాగుంది. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి టీవీఎల్ నరసింహారాజు గారు ఎవరికి సమస్య వచ్చినా సరే చాలా ఫాస్ట్గా స్పందించి ఆ సమస్యను వెంటనే రెక్టిఫై చేయడం, దానికి సంబంధించిన ఏమన్నా వసతులు ఏమైనా కావాలంటే కల్పించడం చేసి వెంటనే ప్రాబ్లం రెక్టిఫై చేయడం బాగా చేస్తారండి. ఇబ్బంది లేదు, బాగా. మరి ఇంకా ఇంకేమైనా సంక్షేమ పథకాలు కానీ ఏమైనా బాగానే అందుతున్నాయి సార్? ఇక్కడ సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయి. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా ఇప్పుడు కరోనా వచ్చిన కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి పథకాన్ని కూడా అందించి చాలా బాగా పరిపాలన బాగా చేస్తున్నారు. ఇంతకు మించి పరిపాలన చేసే ముఖ్యమంత్రి కూడా వేరే ఎవరో చేయలేరండి. అది మరి ఏ పథకాలు కూడా చంద్రబాబు పెడతాంటుండు, ఆయన ఫ్రీ బస్ ఇస్తాను, గ్యాస్ తక్కువ ఇస్తా అంటుండు. చంద్రబాబు నాయుడు చెప్తే ఎవరు నమ్ముతారండి? చంద్రబాబు నాయుడు మాటల మనిషి. అంతకుముందు 600 హామీలు ఇచ్చాడండి. 600 హామీలు ఇచ్చి కూడా ఏది కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు అంటే మాయ మాటలు చెప్తాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చే వరకు మాయ, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది చెందేది ఏమడదు. జగన్ మాట అంటే నమ్మకం ప్రజలు. జగన్ మాట ఇచ్చాడంటే పని చేస్తాడు. మాట ఇచ్చేటప్పుడు ఆయన ఆలోచించుకుంటుంది, నేను చేయగలనా లేదా, చేయగలిగేదే చెప్తాడు, చెప్పేదే చేస్తాడండి. అది జగన్. జగన్ వచ్చిన తర్వాత రేట్లు ఎక్కువ అయిపోయినాయి, రోడ్లు సరిగ్గా లేవు, అండ్ ఎక్కడెక్కడ ఏదైనా సరే స్కామింగ్ మాట్లాడుతున్నారు కదా. కరోనా పరిస్థితుల్లో ప్రతి చోట, ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు కదండి, మిగతా స్టేట్ లో కూడా ధరలు పెరగడం జరగడం అంటే ప్రతి చోట ఉంది. ఇప్పుడు ఒక స్టేట్ లో నేను జరగలేదు కదా, కరోనా ఒక స్టేట్ కి రాలేదు కదా. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యంలో పడిపోయింది. ఇంత ఆర్థిక మాంద్యమైన పరిస్థితిలో కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా నెరవేర్చాడు. అదే వేరే గవర్నమెంట్ ఏదైనా అయితే కనుక ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము పథకాలు ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పి చేతులు ఇచ్చేసే నాయకులు ఉన్నారు. కానీ జగన్ అలాంటి మనిషి కాదు. మాట ఇచ్చాడు కాబట్టి మాట ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ప్రజల మనిషి, ప్రజల పక్షం మనిషి, ప్రజల మంచి కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించే మనిషి. అవును సార్. మరి అట్లాంటప్పుడు 3 రాజధానులు ఉన్నారు కదా, మరి ఒక రాజధాని కూడా ఎందుకు కట్టలేరు సార్? ఏమంటే 3 రాజధానులు ఉన్నారు కదా, మరి 3 రాజధానులు ఒకటన్నా కట్టాలి కదా, ఎందుకు కట్టలేరు? 3 రాజధానులు అంటే 3 రాజధానులు పెట్టడం వల్ల ఏంటంటే మూడు ఏరియాలు కూడా ఇప్పుడు తెలంగాణ డెవలప్ చేసాం. అదే సార్ పెడతాన్నారు కదా, ఒక్కటన్నా ఎందుకు పెట్టలేరని? పెడుతున్నారు కదా, స్టార్ట్ చేస్తారుగా. అది ఇప్పుడు వైజాగ్ కూడా వెంటనే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లోపేమో ఎలక్షన్ మూమెంట్ వచ్చేది. అయిన తర్వాత కూడా అన్నారంటే చేస్తారండి. కంపల్సరీ 3 ఏరియాలు కూడా 3 రాజధానులు కూడా కంపల్సరీ జరుగుతుంది. జరగకపోవడం అంటూ ఉండదు, జరుగుతుంది కంపల్సరీ. ఇప్పుడు గతంలో తెలంగాణను మనం డెవలప్ చేసుకున్నాం. తెలంగాణ విడిపోయిన తర్వాత మనం ఎంత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అక్కడ డెవలప్ చేసుకుని వచ్చాం. అక్కడ డెవలప్ అయిన తర్వాత మా రాష్ట్రం మాకు కావాలి అని చెప్పేసి అన్నారు, వాళ్ళకి ఇచ్చేసాం. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో వేరే చోట డెవలప్ చేసాం అనుకోండి,
ఆ ఏరియా మాకు కావాలి, మాకు వేరే స్టేట్ అన్నారు అనుకోండి, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు. అదే 3 చోట్ల ఉంటాయి కనుక. Please subscribe Dot News.